బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పతరిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 262వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. తిరుపతిలో విశ్వ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరుగుతూ ఉండేది. వసతి ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చండి. లేని వాళ్ళకు యూట్యూబ్ లో లైవ్ ప్రోగ్రామ్ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్ అద్భుతంగా పాల్గొనండి. లైవ్ లోనే ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి ఆ లైవ్ చూస్తూనే ఉన్నాను. మన సెషన్ 12 గంటల సెషన్ అయిపోయినప్పటి నుంచి ఎంత అద్భుతంగా ఉంది అంటే ఒక్కొక్కరు మాట్లాడేది కానీ, వాళ్ళ ప్రవచనాలు అయితే కానీ, లేకపోతే ఆ తర్వాత మ్యూజిక్ మెడిటేషన్ పిప్పల్ల ప్రసాద్ గారి సార్ గారి ఈరోజు మ్యూజిక్ మెడిటేషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు కంటిన్యూగా ఇంట్లో మనం అంతసేపు కూర్చోలేము. కానీ ఆ ప్రోగ్రామ్ లో నేను 3 గంటల నుంచి 6 గంటల వరకు కంటిన్యూగా కూర్చున్నాను. మన ఏదైతే ధ్యాన మహాయజ్ఞంలో 3 గంటలు కూర్చున్నామో అదే రకంగా కంటిన్యూగా కూర్చోగలిగిన అసలు ఆ ఎనర్జీస్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా క్లాస్ మాస్టర్స్ ఇస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను యూట్యూబ్ లో అప్పుడే అందుకే 3 గంటలకు షేర్ చేశాను అనమాట. మ్యూజిక్ మెడిటేషన్ ఉంది, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు అని. ప్రతిరోజు కూడా ఉంటుంది. పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ సంగీత ఆ కార్యక్రమం, సంగీతంతో పాటు మెడిటేషన్ అలాగే 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మాస్టర్స్ యొక్క సందేశాలు, జ్ఞానం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఆన్లైన్ లోనే కదా, ఇంట్లో నుంచి చూడొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనండి. ఈ అద్భుతమైన ఎనర్జీస్ ఎంత అద్భుతంగా ఉంది. 3 అవర్స్ కూర్చుంటూ అంత బాగుంది. అందరూ కూడా ఆ రకంగా ఆ యూట్యూబ్ పిఎంసి లైవ్ చూడండి, అద్భుతంగా ఉంది. అలాగే మీకు ఏదైతే ఆ అనుకూలమైన అంటే ఇప్పుడు ఏంటి మేడం ఎప్పుడు కూడా ఇదే చెప్తారా అనుకోవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత వస్తే, అంటే ఇప్పుడు మనము ఒక 1,00,000 సంపాదిస్తారనుకోండి, అందులో 1% అయినా సరే ప్రతి నెలలో 1%, అది 1,00,000 వాడికి 1%. ఎంత సంపాదించినా ఒక 1% ప్రతి నెల కొంచెం తీసి పెడితే అదే మనం తీసుకోబోయే పుణ్యం. ఈరోజు అక్కడ ఒక యాడ్ కూడా నేను చూడడం జరిగింది అనమాట. ఒక అతను అడుగుతాడు, నా దగ్గర ఎన్ని కోట్లు సంపాదించినానో ఆ కోట్ల డబ్బులంతా కూడా నేను నాతో పాటు తీసుకెళ్లాలా అనుకుంటున్నాను. దీనికోసం నాకు దారి చూపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నేను గిఫ్ట్ గా ఏదైనా ఇవ్వగలను అంటే ఒక స్వామీజీ వస్తారు, వచ్చి చెప్తారు. ఏంటి అంటే, నాయన నువ్వు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తే మన డబ్బే తీసుకొని వెళ్తావా అని. అంటే లేదు, మళ్ళీ అక్కడ డబ్బుగా మార్చుకుంటాము, మన డబ్బును తీసుకెళ్ళి అక్కడ ఆ డబ్బుగా మార్చుకుంటేనే చలామణి అవుతుంది, ఈ డబ్బు చెల్లదు అంటారు. అంటే అలాగేనైనా నువ్వు కూడా నీ డబ్బును డబ్బులాగా నువ్వు ఏది తీసుకెళ్ళలేవు, ఆస్తులుగా నువ్వు ఏది తీసుకెళ్ళలేవు, నీ యొక్క మొత్తం నేను ఏం తీసుకున్నా అదంతా కూడా అలాగే తీసుకెళ్ళలేవు. నువ్వు ఏదైతే ఇట్లా దానం రూపంలో ఇస్తావో, ఒక యాగానికి కానీ, ఒక యజ్ఞానికి కానీ, ఒక అన్నదానానికి కానీ, ఇట్లా ఏ దానికైతే నువ్వు సంపాదించిన దాంట్లో ఒక వంతు ఇవ్వగలిగితే అది నువ్వు అక్కడికి తీసుకెళ్ళగలుగుతావు. అది పుణ్యమైనా పాపమైనా ఈ రెండింటిని ఏమైనా తీసుకెళ్ళగలుగుతావు. నీ డబ్బును నువ్వు ఎలా తీసుకెళ్ళగలుగుతావు అంటే ఇలాంటి వాటికి నువ్వు ఖర్చు పెట్టినప్పుడు అది వస్తుంది నీ వెంట, అంతే తప్ప నువ్వు కట్టిన ఇల్లు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం సంపాదించిన దాంట్లో ఇప్పుడు ఎంతనా రాని, ఒక 1,000 రూపాయలు రాని, 1% ప్రతి నెల తీసి పెడితే ఇలాంటి దానాలకు, ఇలాంటి వాటికి, అన్నదానానికి
ఇలా యజ్ఞాలకు, ఈ ధ్యాన మహాయజ్ఞాలకు, ఇవన్నీ కూడా కర్మలు అంటేనే కర్మలు కాబట్టి ప్రతిసారి మమ్మల్ని అడుగుతారా అని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు తీసుకెళ్ళగలిగేది ఇది ఒక్కటే. మీరు సంపాదించిన ఇల్లు కాదు, మీరు సంపాదించిన ఆస్తి కాదు, మీరు సంపాదించిన వస్తువులు కాదు, ఒంటి మీద ఉన్న బట్ట కూడా తీసుకెళ్లేది మీరు ఏదైతే చేస్తారో దానం అదొక్కటే తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి అన్ని పక్కన పెట్టేసిన ఇది ఒక్కటి, దీనికోసం అంటూ మన పుణ్యం కోసం అంటూ మనము 1% అన్నా సరే ప్రతి నెల మనకు వచ్చే ఆదాయంలో పక్కన పెట్టేసి ఈ దానానికి అని కేటాయిస్తే ఇట్లా జరిగే ఇప్పుడు తిరుపతిలో జరుగుతోంది. కొన్ని వేల మంది వస్తారు భోజనాలు. అంతమందికి భోజన సౌకర్యం ఎలా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు మొదలు పెట్టేది కొంచెం అమౌంట్తోనే, కానీ అది నిర్విరామంగా జరుగుతూ పోతూ ఉంటుంది. ఎలా అంటే ఇట్లనే ఆ స్క్రోల్ కూడా చేస్తూ ఉంటారు అనమాట కింద టీవీలో, అన్నదానానికి దీనికి పంపించండి అని. అట్లా మీ ఎవరికి ఒక 10 రూపాయలు, వీలైతే 10 రూపాయలు ఒక గ్లాస్ నీళ్ళకైనా వస్తుంది కదా, ఎంతో కొంత అదే మనం తీసుకెళ్తాం. కాబట్టి ఇలాంటి వాటికి మళ్ళీ డిసెంబర్లో వస్తుంది కర్తాలు ధ్యాన మహాయజ్ఞం. అక్కడ ప్రతిరోజు 1,00,000 మంది భోంచేస్తారు. ఆ 1,00,000 మందిలో ఒక పూట ఒకరికి మనం భోజనం పెట్టినా ఎంతో గొప్ప విషయం కదా, అంత గొప్ప ధ్యాన మహాయజ్ఞంలో. అట్లా ప్రతి నెల మీకు వచ్చే అమౌంట్ ఎంత ఉన్నా దాంట్లో మీరు తీసుకెళ్లే పుణ్యం అంటూ ఒకటి కేటాయించి అది పంపిస్తురండి. మనకున్న కర్మలు పోతాయి, అలాగే మనం పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాము ముందుకు. ఇదన్నమాట విషయం. అందరం కూడా మెడిటేషన్ చేసుకుందామండి. మెడిటేషన్ తర్వాత మనకు అభినవ్ సార్ గారు వచ్చి ముద్రా విజ్ఞానం గురించి తెలియజేస్తారు. ఒక ½ గంట మెడిటేషన్ చేసుకుందాము. ఈరోజు ఒక పెద్ద చర్చా వేదిక కూడా పెట్టారండి. నాకు ఎంత బాగా నచ్చిందో. ఏ దాని గురించి పెట్టే చర్చ అంటే 5 మంది 6 మంది మాస్టర్స్ కూర్చున్నారు. కేవలం పంచితే పెంచబడుతుంది అనే కాన్సెప్ట్ మీదనే చర్చ జరిగింది. ఎంత అద్భుతంగా నచ్చిందంటే నా నోట్లో ఎప్పుడు అదే వస్తా ఉంటుంది. దాని మీద చర్చే పెట్టినారు వాళ్ళు. ఇంకా నేను ఎంత మంచి దాన్ని పట్టుకున్నానా నాకు అనిపించేసింది. ఇంత గ్రేట్ మాస్టర్స్ వచ్చి ఒక 5 మంది చర్చ కుర్చీలు వేసి అక్కడ దాంట్లో కేవలం ఆ టాపిక్ మీదే చర్చ పెట్టినారు. పంచితే పెంచబడుతుంది అనే టాపిక్ మీదే చర్చ పెట్టినారు. ఒక్కొక్కరు వాళ్ళకు నచ్చిన అంటే అంశం పురాణాల నుంచి కానీ అట్లా ప్రతి దాని గురించి పంచితే పెంచబడుతుంది అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొని వచ్చినారు. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాను నాకు అని, మంచి వేలో ఉన్నాము అని. అలా చాలా అద్భుతమైందండి. అలాగే మనం పంచి ఏదైనా ఉంటే అది కూడా పెంచబడుతుందేమో. అందరికీ హాస్పిటల్కి పోతే బిల్లు వస్తారు. ఈరోజు మా ఆయన చెకప్ కని హాస్పిటల్కి పోతే అక్కడ ఉన్న డాక్టర్ మా ఆయనకు భోజనం పెట్టింది. ఇంట్లో భోజనం చేయలేదు, టైం అయిపోతుంది ఇంకా రాలేదు మా ఆయన. హాస్పిటల్లోనే భోజనం తినమని చెప్దాము, లేట్ అయిపోతుంది మళ్ళీ రావాలి కదా, ఎప్పుడు ఒక్కడిని పంపించలేదు. పర్వాలేదు నేను వెళ్తాను అని వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్ళాక నాకు అనిపిస్తోంది అక్కడే ఫోన్ చేసి ఉంటే బాగుండు, ఇంటికి వచ్చి ఫోన్ చేసేంత అంటే ఎనర్జీ ఉండాలి కదా, రావాలి కదా అంత దూరము అని. అలా నేను ఈ ప్రోగ్రామ్ చూస్తూనే వంట చేస్తున్నాను అనుకుంటూ ఉన్నాను. అక్కడే భోంచేసి నీవు వస్తే బాగుండు అని. ఇంటికి వచ్చాక భోంచేద్దాం రండి అంటే అలా కూర్చొని కాసేపు లేదు లేదు నేను భోంచేసినాను. ఏమి అంటే డాక్టర్ అమ్మకు ఒకటికి బట్టి 2 క్యారియర్లు వచ్చినాయి, మరి నేనేం చేసుకోవాలా, నా ముందర ఉన్నారు సార్ మీరు తినండి అని డాక్టర్ అమ్మ బిల్లే ఇస్తారు. కానీ నాకు ఇవాళ భోజనం దొరికింది డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఇది నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నాను పత్రిజీకి. హాస్పిటల్కి పోతే అందరూ బిల్లు ఇస్తారు, మా ఆయనకు భోజనం పెట్టారు, డాక్టర్ అమ్మ తనతో పాటు షేర్ చేసింది భోజనము. ఇలా ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా అనిపించిందో ఈరోజు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, అందరం మెడిటేషన్ చేసుకున్నాము. ఇవే ఇలాంటి కొన్ని చిన్న చిన్నవే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చున్నామండి. వేలలో వేలు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకున్నాము. చక్కగా శ్వాస మీద ధ్యాస పెడదాము. ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు పెంచుతూ రెండు అరచేతులు తీసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మనకు ముద్రా విజ్ఞానము అనేది ఇప్పటికి 2 క్లాసుల నుంచి మనకు అభినవ్ గారు అందిస్తూ ఉన్నారండి. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ సార్కు వెల్కమ్ చెప్తాము. ఈరోజు ముద్రా విజ్ఞానం సెషన్కు. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. వెల్కమ్ టు ద సెషన్. నమస్కారం అండి. కడతార్లో కూడా మీ యొక్క ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉండింది. ఆ ముద్రా విజ్ఞానం గురించి, అలాగే బ్రీతింగ్ గురించి చెప్పడం జరిగింది. అవి అలా అకార ఉకార మకారాలాగా అవి పెట్టుకోవడము, దానివల్ల ఈజీగా మెడిటేషన్లోకి మేము వెళ్ళగలిగినాము అని కూడా చెప్పడం జరిగింది సార్. చాలా మంది చాలా అద్భుతంగా పనిచేసింది ఆ బ్రీతింగ్ అనేది, మాకు ధ్యానం చేసుకునేదానికి ఈజీగా కుదిరింది అని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎస్ సార్. సో ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. లాస్ట్ సాటర్డే చెప్పుకున్నాం అక్కడ. సో ఎంతమంది చేశారు, ఎంతమంది వచ్చారు అక్కడికి? మీరు చేతులు లేపండి. ప్రాక్టీస్ చేశారా? ఈ 1 వీక్ కూడా నేను చెప్పినటువంటి బ్రీతింగ్ ప్యాటర్న్స్ కానీ, ఆ అకార ఉకార మకారాలు కానీ ఎవరు చేశారు? ఓకే, చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. V2428 మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. హైమా గారు మాట్లాడండి. సార్ నేను అదైతే చేస్తాను సార్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వరకు చేశాను. నాకైతే మెడిటేషన్ బాగా అనిపిస్తుంది. సూపర్. బ్రీతింగ్ వర్క్ చేస్తున్నాను సార్. అది మిగతా చేయలేదు కానీ ఓన్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వరకు చేస్తున్నాను. దానివల్ల మెడిటేషన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే, ఇది అకార ఉకార మకారాలు కూడా చేయండి. అవి గుర్తులేవు సార్. అది అందుకని అవి చేయట్లేదు. జస్ట్ అకార ఉకార మకార ఒక 5 times కానీ 9 times కానీ చేయండి. ఓకే సార్. స్లోగా, ఎంత స్లోగా వీలవుతే అంత స్లోగా, అవి మీకు హెల్ప్. ఓకే సార్. ఓకే, దాని గురించి చెప్పుకుందాం. దానికి కావాల్సిన ముద్రలు అవి ఏంటి అనేది కూడా. ఇంకెవరు చేశారు? ఎవరన్నా మొత్తం చేశారా అకార ఉకార మకారాలు? యాదగిరి గారు అంటే చేయలేదు సార్. అంటే నాకు కూడా కొంచెం అది అంటే ఈ ముద్రలో అకార ఉకార మకార ఈ ముద్రలో ఒకటి అంటే ఇది కొద్దిగా ఇది నేను గుర్తుపెట్టలేకపోయాను సార్. ఇది అక్కడ చేసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఇలా బ్రీతింగ్ కూడా చాలా బాగుంది అక్కడ. అది ప్రాక్టీస్ చేస్తే మీరు అన్నట్టు అద్భుతంగా మన మెడిటేషన్ పోవడం చాలా బాగుంటుంది. అది ఈ అకార ఉకార మకారది ఒకసారి మీరు ఏమన్నా అవకాశం ఉంటే చెప్తే అది అన్ని కవర్ చేస్తాను. డైలీ ప్రాక్టీస్ చేస్తాను సార్. అది చాలా బాగుంది సార్. చాలా అద్భుతమైన అది ప్రయోగం మాకు చేపట్టారు. అది చెయ్యండి. చేస్తే మీరు ఏంటంటే డీప్ మెడిటేషన్కి వెళ్ళిపోతారు. చేసిన తర్వాత మీ మెడిటేషన్ లో కూర్చోండి, మీకు థాట్స్ అసలు ఏవి రావు. అవును సార్. ఎందుకంటే మిమ్మల్ని ఇది మెడిటేషన్ కి ప్రిపరేటరీ అంటాము, లేదా దీన్ని కూడా ఒక ధ్యానం అంటాం, ప్రణవ ధ్యానం అంటాం. మీకు ఏంటంటే నేను బేసిక్ లెవెల్ ఇంట్రడక్షన్ చెప్పాను. అంటే మెడిటేషన్ కి ఎట్లా వెళ్ళాలి, ఆ డోర్ వరకు వెళ్ళాలి, ఆ మెడిటేషన్ చేసే విధానం ఉంది. దీన్నే ప్రణవ ధ్యానం అని కూడా అంటాము. అది చెప్తాను. అంటే నేను ఓంకారాన్ని జపించేవాడిని, కానీ మీరు చెప్పిన అకారం ఉకారం మకారంది చేయలేదు. అది ఫస్ట్ ఓంకారనాదంతో చేసేవాడిని. ఇది మీరు చెప్పింది ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఓంకారం చేస్తాము. సార్. ఓకే.
సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు చెప్పినట్లు ముద్రలు మార్చుకుంటూ అకార, ఉకార, మకారాలు వైబ్రేషన్ అంటే ఎంత స్లోగా అయితే అంత స్లోగా చేయడం వల్ల సార్ ఉమ్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు థాట్‌లెస్ స్టేట్‌లో ఎలా ఉంటామో, ఈ 3, 5 సార్లు చేసిన తర్వాత కూడా థాట్‌లెస్ స్టేట్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది సార్. ఇది ఏంటి అంటే మనం ప్రాణాయామం మెడిటేషన్ ని కలిపి చేస్తున్నాము. మీకు ఎండ్ రిజల్ట్ సార్. మెడిటేషన్‌లో థాట్‌లెస్ స్టేట్ ఎలా అనిపిస్తుందో, ఈ 3 పదాలు పలికిన తర్వాత అలా ఆ బాడీ అంతా వైబ్రేషన్ తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది సార్. థాంక్ యూ సార్. చేయండి. అదే రోజు ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఏంటంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే. థాంక్ యూ సార్. ముద్రలు ఏమైనా ప్రాక్టీస్ చేశారా ఎవరైనా? ఏం ముద్రలు చేశారు? ఇది హెయిర్ కి చేశాను సార్ నేను. ఇది ఓకే. ఇది మన మీరు చెప్పేది గ్యాస్ సంబంధించింది వాయు ముద్ర. వాయుముద్ర ఉమ్. ప్లస్ ఇంకోటి అంటే ఉమ్, అంటే మంటకు దానికి అంటే కడుపులో మంట కోసం చెప్పారు కదా సార్. జలముద్ర. జలముద్ర, ఉమ్. వాయుముద్ర ప్లస్ ఇది సంజీవ ముద్ర. ఓకే. ఈ ఏమన్నా సంజీవ ముద్ర అయితే నేను వేసుకుంటున్నాను. మా మదర్కు నేను ఆ 2 చెప్పాను. ఉమ్. ఆమెకు ఇమీడియట్లీ ఆమెకు గ్యాస్ ట్రబుల్ ఆ ప్రాబ్లం ఉన్నది బాగా. ఈ 2 చెప్పడం వల్ల ఆమె తొందరనే ఉపశమనం అయిపోతుంది. సో తొందరగానే తగ్గింది. తగ్గింది. ఓకే. అది ప్రాక్టీస్ డైలీ వేస్తుంది అమ్మ, డైలీ కంపల్సరీ వస్తుంది, తగ్గిపోతుంది. ఓకే. ఓకే సార్. ఇంకొకటి కొంచెం డైట్ చేంజెస్ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. సార్. ఓకే. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఒకటి ఏంటంటే ఇది అందరికీ కావాల్సినటువంటి సైన్స్. ఉమ్. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? లేదు సార్, ఖర్చు లేదు. ఖర్చు లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు గ్యాస్ ఉంది. ఒకవేళ ఏదైనా ఒక మెడిసిన్ తీసుకోవాలి అంటే దానివల్ల ఇంకా గ్యాస్ పెరుగుతుంది. అవును. చూసారా, మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా గ్యాస్ కోసం ఒక మెడిసిన్ ఇస్తారు. అవును సార్. సో ఇదేంటంటే చిన్న చిన్న వాటికి మనకు అవసరం లేదు. అవును. సో ఏంటంటే అవసరం లేదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఏం లేదు సార్. అవును. సో కొద్దిగా డైట్ చేంజెస్ ఇంట్లో చేసేసి ఈ ముద్రలు ఇవన్నీ చేసుకుంటే ప్రాణాయామ మీకు ఏంటంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవును. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటిది? హెల్తీగా ఉండడం. అవును. సో ఏం చేయండి అంటే నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, ఎవరైతే మీ దగ్గరి వాళ్ళు ఉంటారో అందరికీ చెప్పండి. అవును. ఆ? ఎవరైతే మీ శత్రువులు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే తప్పకుండా. బెనిఫిట్ జరిగితే ఎన్మిటీ తగ్గుతుంది. అవును సార్, ఆ? తప్పకుండా సార్, కరెక్ట్ సార్. ఈ లాస్ట్ మనకు ప్రోగ్రామ్ లో ఏంటంటే చాలా తక్కువ మంది వచ్చారు. వీళ్ళు ఇంత కష్టపడి అదే సార్. విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మనకేంటంటే పోనీ అదేమన్నా ఆ, వేలకు వేలు ఫీజు తీసుకొని చెప్తున్నారా? లేదు, ఫ్రీగానే. ఆ? మీ ఆరోగ్యం కోసం అక్కడ ఎంతమంది అండి మన ఆ, సంత్ సదానందగిరి మహారాజ్ గారు వచ్చారు. అవును సార్. మా వారు ఏంటంటే మాకంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అవును సార్. అవును సార్, ఆయన చాలా 109. యాక్టివ్ గా ఉన్నారు. కనీసం మేమన్నా అటు ఆలోచిస్తున్నాం. వారైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అది యోగా ఒక పవర్ అండి. సో అక్కడ లైవ్ మోడల్ని చూసాం మనం. ఆ? మన రోల్ మోడల్ కానీ మన మోడల్స్ అన్ని ఎక్కడ ఉన్నారు? హిమాలయాస్ లో ఉన్నారు. ఇక్కడ కనిపించే మన ఈ మోడల్స్ కాదు మనకు. ఆ? ఇప్పుడు మీరు కుంభమేళా అప్పుడు చూస్తే లక్షల్లో మన మోడల్స్ వెళ్తూ ఉంటారు. అవును. హెల్త్ కి, ఫిట్నెస్ కి మోడల్స్ వాళ్ళు. సో అటువంటి ఒక మోడల్ మన దగ్గరికి వచ్చారు గురూజీ గారు. అవును. సో వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం? వారిని చూస్తూ కూడా ఇంకా మనం యోగా చేయట్లేదు, ఇవి చేయట్లేదు అంటే ఇక మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఉండదు. నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడాను. 1936 లో యోగా స్టార్ట్ చేశారు. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఒక 90 ఇయర్స్ యోగా సాధనలోనే ఉన్నారు. వారు చెప్పారు చాలా వరకు, అంటే ఏం సాధన చేశారు, ఏంటి, ఏం చేయాలి. అక్కడ కూర్చొని నేను చాలా వరకు మాట్లాడాను.
ఏంటంటే ఇప్పుడు రంగనాథ్ గారు ఇంత కష్టపడి మనకు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అవును ఇంత పెద్ద వాళ్ళని చూడండి అక్కడ శివంబు చికిత్స గురించి చెప్పారు. న్యాచురల్ మెడిసిన్ ఇంట్లోనే మనం మెడిసిన్ అని చెప్పారు. ఆ, మర్మా థెరపీ చెప్పారు శ్రీనివాస్ గారు. అవును హెల్ప్ ఎట్లా చేసుకోవాలి, ఏ మర్మా దేనికి పనికొస్తుంది, చాలా మందికి ట్రీట్మెంట్ చేసి కూడా చూపించారు. అవును సార్. మా మదర్కి ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పడం వల్ల నేను తీసుకెళ్ళాను. చూడండి అంటే ఎన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుందో అన్ని విద్యలు తీసుకొస్తున్నారు. అవును సార్. సో ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవును ఏంటి అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే వీళ్ళకి కూడా ఏంటి అంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది, ఇంతమందికి ఇంకా ఎక్కువ చెప్తారు. అవును సో నెక్స్ట్ టైం ఇటువంటి అవకాశం ఏదున్నా కానీ మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇటువంటి అవకాశాలు మళ్ళీ రావు. రావు సార్. ఇక్కడ వచ్చే వ్యక్తులు కూడా అందరూ కూడా వారి వారి ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అవును సార్. సో అవును సార్. అటువంటి నాలెడ్జ్ అంటే వాళ్ళు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఒక 1 అవర్ లో ఇస్తున్నారు. అవును సార్. ఓకే, సో అటువంటి నాలెడ్జ్ మీకు ఎక్కడా దొరకదు. దొరకదు సార్. ఆ దొరకదు. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, ఈ క్లాసెస్ కూడా చూడండి ప్రతిరోజు. ఇప్పుడు ఎంత 250 క్లాసెస్ అయినట్టున్నాయి అంతేనా మేడం లలిత గారు? చూడండి ఇన్ని రోజులు మీకోసం. మీరు మారుతూ ఉన్నారు కానీ పోస్టులు మారట్లేదు. 262 సార్, ఆ? 262. చూడండి 262 అంటే 262 డేస్ నుంచి ఎవరు వచ్చినా రాకున్నా వారు వాళ్ళ పని మాత్రం చేస్తున్నారు. చేస్తుంది సార్. సో అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఆ? మీ వాళ్ళందరికీ చెప్పండి, అందరినీ క్లాస్లో కూర్చోబెట్టండి, ఏదో ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది మీకు డెఫినెట్గా. తప్పకుండా వస్తుంది సార్. అద్భుతమైన నాలెడ్జ్ ఇది. ఇది అందరికీ రాదు. ఎంతో అంటే మనం దీంట్లో సాధన చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది. సో అందరూ కంపల్సరీ మిస్ అవ్వకుండా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. ఓకే, ఓకే. ముద్రాల్లోకి వెళ్దాము. చెప్పండి కామన్ ఇష్యూస్ చెప్పండి, దాని మీద చెప్తాను ముద్రాస్. ఎవరైనా వేటి మీద కావాలి ముద్రాలు? హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎవరికైనా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ పరంగా కూడా సార్ ముద్రాస్ చెప్తారు. ఎవరెవరికి ఏమేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అనుగుణంగా ముద్ర చెప్తారు సారు. ఓకే మహేష్ గారు చెప్పండి, అడగండి. అన్మ్యూట్ చేసుకోండి. మహేష్ గారు నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం అండి. యాక్చువల్గా ఐ హ్యావ్ ఎ వెరీ వీక్ డైజెస్టివ్ సిస్టమ్ అండి. ఓకే, నేను ఏది డైజెషన్ అనేది అది కాదు. ఓకే, చాలా వీక్ డైజెస్టివ్ సిస్టమ్. బట్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీరు. చైల్డ్హుడ్ అంటే సిన్స్ లాస్ట్ 20 years ఐఎమ్ హ్యావింగ్ వీక్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, నో మ్యాటర్ నేను చాలా సాఫ్ట్ ఫుడ్ తింటేనే డైజెస్ట్ అవుతుంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ తిన. నాకు అర్థమైంది ఏంటంటే వీక్ డైజెషన్ ఉంది. సో వీక్ డైజెషన్ కి ఏం చేయాలి? ఫస్ట్ డైజెషన్ కోసం మనకు పంచప్రాణాల్లో ఒక ముద్ర ఉంది, పంచప్రాణ ముద్ర. పంచప్రాణాలు ఏంటిది? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. దీంట్లో సమాన నాభి మండలే, అంటే మన నాభి మండలంలో ఉండేది సమాన వాయువు. ఈ సమాన వాయువు అనేది మన డైజెషన్ కి సంబంధించింది. సో ఈ సమాన ముద్ర చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కటి డైజెషన్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? మనకు యోగ వశిష్టంలో ఇది, ఎందుకంటే డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగ వశిష్టంలో ఆది వ్యాధి అనేది ఒకటి చెప్తారు. అంటే ఏంటి అంటే మనకు 5 పంచకోశాల ఐడియా ఉందా అందరికి? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ పంచకోశాల్లో మనోమయ కోశ, ఈ మనోమయ కోశలో
మనకు ఆది అనేది ఫామ్ అవుతుంది. అది మన అన్నమయ కోశలో వ్యాధిగా వ్యాపిస్తుంది. దీన్నే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం. ఇప్పుడు అక్కడ చాలా మంది చెప్పాడు మెడిటేషన్ చేస్తే నాకు బీపీ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఆ బీపీ ఎందుకు వచ్చింది? సైకోసోమాటిక్, మీ మనోమయ కోశలో ఒక రూట్ ఫామ్ అయ్యి అది ఫిజికల్ బాడీలో ఆదిలాగా వచ్చింది. ఆది ఫామ్ అయ్యి ఫిజికల్ బాడీలో ఒక వ్యాధి లాగా వచ్చింది. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీ మనోమయ కోశ అనేది క్లెన్స్ అవుతుంది. అందుకోసం చూడండి, మీరు మెడిటేషన్ చేసిన తర్వాత కొద్ది రోజులు మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. ఎందుకు? మీరు డైరెక్ట్ ఆది మీద వర్క్ చేస్తున్నారు. సో అట్లానే ఎక్కడైతే మనోమయ కోశ నుంచి మనకు అన్నమయ కోశ వచ్చే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అటు ఇటు దాటడానికి. ఆ బ్రిడ్జే మనకు ప్రాణమయ కోశ. మనం చేసే ప్రాణాయామాలు కానీ ముద్రాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాణమయ కోశలో పనిచేస్తాయి. ఇదేం చేస్తుంది? ఇటు ఫిజికల్ ఎలిమెంట్స్, అన్నమయ కోశలో ఉన్న ఫిజికల్ ఎలిమెంట్స్, అటు సైకిక్ ఎలిమెంట్స్ మనోమయ కోశలో ఉన్నాయి కూడా, ఇవి హీల్ చేస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, మనోమయ నుంచి అన్నమయ కోశానికంటే మైండ్ నుంచి బాడీకి రావడానికి మధ్యలో ఎనర్జీ బాడీ అనేది ఉంది. సో దీన్ని ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే మన డైజెషన్. దాన్ని మళ్ళీ 4 రకాలుగా చెప్తారు. సమ డైజెషన్, మనకు సమంగా ఉండాలి. కానీ ఏంటంటే అజీర్తి, అతిదీర్తి, కుంజల్ జీర్తి అనే 3 రకాలుగా మారుతుంది. ఇది ఫస్ట్ థింగ్ మనకు జరిగేది. దాని తర్వాత మన ఆలోచనల్ని బట్టి అది ఏ ఆర్గన్కి ఎఫెక్ట్ కావాలో ఆ ఆర్గన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఒక రోజు ఏంటంటే కంప్లీట్గా ఒక రోజు ఈ పంచకోశాలు, ఒక రోజు ఆదివ్యాధి గురించే చూద్దాం ఫర్దర్. సో ఇప్పుడు ఈ డైజెషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు ఎవరికైనా చాలా మందికి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, ఇండైజెషన్ ఉంటుంది, మోషన్ ఫ్రీ అవ్వదు. ఏదైనా సరే ఓరల్ నుంచి యానల్ వరకు మొత్తం కూడా డైజెస్టివ్ ట్రాకే. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ, మీకు స్టమక్లో ప్రాబ్లం ఉన్నా కానీ నోటు నుంచి దుర్వాసన రావడము, ఇక్కడ అల్సర్స్ అవ్వడము, ఇవన్నీ కూడా అవుతాయి. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే కొన్ని గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. తీసుకొని అటు ఇటు కొద్దిగా వాకింగ్ చేయండి. ఇబ్బంది లేని వాళ్ళకి ఏంటంటే నీళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ఆటోమేటిక్గా మోషన్ వస్తుంది, కానీ నీళ్ళు తీసుకొని వెళ్తే చాలా మంచిది. దీంతో ఫస్ట్ కాన్స్టిపేషన్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ వస్తుంది, ఇండైజెషన్ వస్తుంది. ఒకటి, మోషన్ క్లియర్ అవ్వండి జనరల్గా ఫుడ్ తీసుకోకండి. మ్యాక్సిమం ఆకలి అయినప్పుడే ఫుడ్ తీసుకోండి. టైంకి తినాలి అంటే మీకు అది స్టమక్ ఫుల్ ఉన్నా కానీ టైం అయింది తినాలి అంటే ఓవర్లోడ్ అవుతుంది. ఇంకొకటి, ఎర్లీగా తినాలి. నైట్ తిన్న వెంటనే పడుకోకూడదు. ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటే చాలా మంచిది. ఇవి బేసిక్ రూల్స్. ఫస్ట్ ఏం చేస్తారు? గోరువెచ్చని నీళ్ళు తాగి మోషన్ క్లీన్ అవుతుంది. నెక్స్ట్, నైట్ టైంలో హెవీ ఫుడ్ ఇవ్వద్దు. మార్నింగ్ టైంలో నార్మల్ సాత్విక్ ఫుడ్ తినండి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. దాంతోపాటు ముద్ర, మనం ఏమనుకున్నాము, గ్యాస్ట్రిక్ ఉంటే ఫస్ట్ వాయు ముద్ర వేసుకోండి. ఫస్ట్ గ్యాస్ క్లియర్ అవ్వాలి. ఓకే, ఆల్రెడీ అందరికి తెలుసు కదా వాయుముద్ర. తెలుసు. ఈ వాయుముద్ర వేసేసుకోండి. పోనీ ఇంకా మంటలు ఉన్నాయి, అది ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. ఈ ముద్ర వేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇవి తగ్గిస్తాయి. నెక్స్ట్, సమాన ముద్ర. చూడండి, అన్ని వేళ్ళ చివర్లు కలపండి. ఇది సమాన ముద్ర. ఇట్లా వేసుకోండి. జస్ట్ వేసుకొని, తెలుసు కదా బేసిక్ రూల్, ఇది మన తొడల మీద ఉండాలి. లేదు మీకు తిన్న వెంటనే కడుపులో నొప్పి కానీ అట్లా ఏమన్నా ఉంటే ఇది తీసుకొని మీ పొట్ట మీద ఇట్లా టచ్ చేయాలి. జస్ట్ మీకు బాడీలో, శరీరంలో ఏదైనా గడ్డలు ఉన్నా కానీ, అది క్యాన్సర్ గడ్డలైనా సరే, జస్ట్ ఇట్లా దీన్ని ఇట్లా టచ్ చేయండి. చాలా పవర్ఫుల్ ముద్ర ఇది. ఇక్కడ ఏం చేస్తున్నాం? పంచభూతాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం.
ఆ రోజు చెప్పాను అక్కడ, ప్రపంచం కూడా పంచభూతాలతో ఫామ్ అయింది, మన శరీరం కూడా పంచభూతాలతో ఫామ్ అయింది. సో అటువంటి ఈ పంచభూతాల్ని, త్రిదోషాల్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. దీని పేరు ఏంటంటే త్రిదోష ముద్ర, లేకుంటే పంచభూత ముద్ర అంటాం. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. నార్మల్గా ఇలా పెట్టుకోండి ముద్ర, లేదు అంటే స్టమక్ దగ్గర పెట్టుకోండి. దీంతో పాటు ఎవరికైతే మోకాలు నొప్పులు లేవో, మోకాలు నొప్పులు లేనటువంటి వాళ్ళు మాత్రమే వజ్రాసనంలో కూర్చోండి రోజు ఒక 10 నిమిషాలు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చుంటే మోకాలు నొప్పులు పెరుగుతాయి. ఓకే, సో అందుకని కూర్చోకూడదు. మిగతా వాళ్ళు వజ్రాసనంలో ఒక 10-15 నిమిషాలు తిన్న వెంటనే కూర్చో, లేదా తిన్న తర్వాత తినక ముందైనా కూర్చోండి, అలవాటు చేసుకోండి. ఇంకొక బేసిక్ రూల్, తినేటప్పుడు నీళ్ళు తాగకండి, తిన్న వెంటనే నీళ్ళు తాగొద్దు. వాగ్భటుల వారు చెప్పారు అష్టాంగ హృదయంలో ఏమని, భోజనాంతే విషం వారి. అంటే తిన్న వెంటనే నీళ్లు కనుక, ఎక్కువ నీళ్ళు, ఇప్పుడు చాలా మందికి ఏంటి తినేటప్పుడే నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. సో అట్లా ఎవరైతే తింటారో అది విషంతో సమానం అన్నారు. ఎందుకంటే మన డైజెషన్ దెబ్బతింటుంది. మీకు అలా కనుక తినేటప్పుడు కానీ తిన్న వెంటనే కనుక నీళ్ళు అవాయిడ్ చేస్తే మీకు చాలా వరకు గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ జఠరాగ్ని పెంచడం ఎట్లా? దానికి మనకు చాలా ఆసనాలు ఉన్నాయి. కానీ ముద్రల ద్వారా ఎట్లా పెంచాలి అంటే, ఇది ఎవరైనా శరీరం వేడి శరీరం అయితే ఈ ముద్రకు ముందు కానీ తర్వాత కానీ నీళ్లు తాగాలి. ఇది సూర్యముద్ర. ఓకే, సూర్యముద్రలో ఒక 5 నుంచి 10 నిమిషాలు చేయొచ్చు. లేదా దీంట్లో కపాలభాతి చేయడం చాలా ఉత్తమం. కానీ కపాలభాతి చాలా నిదానంగా చేయాలి. కొంతమంది కపాలభాతి చేసిన వెంటనే ఇక్కడ మంటలు స్టార్ట్ అవుతాయి. సో అటువంటప్పుడు వాళ్ళు చేసే విధానం వేరుగా ఉంటుంది. సూర్యముద్రలో కపాలభాతి కనుక చేస్తే మీ మెటబాలిజం పెరుగుతుంది. ఏం చేయాలి? ఫస్ట్ వాయుముద్ర, జలముద్ర, సమాన ముద్ర, నెక్స్ట్ ఏం చెప్పాను? సూర్యముద్ర. ఓకే, ఇంకా మీరు ఆసనాల్లో పవన్ముక్తాసనం చేయొచ్చు, లేదా మండుకాసనం చేయొచ్చు, వక్రాసనం చేయొచ్చు, అర్ధమచంద్రాసనం చేయొచ్చు. మా స్వామీజీ, నేను శ్రీశైలంలో నేర్చుకున్నాను, కపోదనగిరి స్వామి అని. వారికి 45 ఇయర్స్ ఏజ్లో వాయిస్ పోయింది. 65 ఇయర్స్ ఏజ్లో మళ్ళీ యోగా స్టార్ట్ చేసి 1 ఇయర్లో వాయిస్ తెచ్చుకున్నాను. 93 ఇయర్స్కి, అంటే 90, నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు వారి ఏజ్ 91 ఉంటుంది. వారి దగ్గర నేను కొద్ది రోజులు ఉన్నాను. వారు ఒక ఆసనంలో కూర్చుంటే 1.5 అవర్స్ 2 అవర్స్ వరకు కదలరు, అదే ఆసనంలో కూర్చుంటారు. మళ్ళీ స్లోగా ఏంటంటే ఈ కాలు తీసట్టు ఆ కాలు తీసి వేస్తారు, మళ్ళీ ఇంకో 2 గంటలు కూర్చొని మాకు చెప్తూనే ఉంటారు. సో 93 ఇయర్స్లో కాలం చేశారు. సో వారు ఏంటంటే ఆసన విన్యాస ప్రాణాయామ క్రియలను ఉన్నాయి. సో అవి కూడా ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతాయి మనకు. మీరు చేయగలిగితే పశ్చిమోత్తాసనం కూడా చాలా మంచిది, కానీ జాగ్రత్తగా చూసి చేయాలి. ఇంకొకటి అంటే నేను చూసిన దాంట్లో కలర్ థెరపీలో ఒకటి అద్భుతంగా ఉంది. ఇక్కడ అక్యుప్రెషర్ తెలుసు కదా, ఇక్కడ మీకు స్టమక్ రిఫ్లెక్స్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఒక ముద్రలు చెప్పాను, తీసుకోవాల్సిన నియమాలు చెప్పాను. ఎందుకంటే ఒక్క టాపిక్ తీసుకున్నా అది మనకు ఒక 2 క్లాసులు అవుతుంది, అందుకే జస్ట్ బ్రీఫ్గా చెప్పాను మీకు. ఇప్పుడు మనం మార్నింగ్ వాటర్ గురించి తీసుకున్నా, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి,
అక్కడ ఏం జరుగుతుంది వాటర్ తీసుకున్నప్పుడు, ఇంకా వాటర్ తీసుకున్నా కూడా మోషన్ కాకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ముద్రలు వేయండి, ఈ ఆసనాలు చేయండి, ఈ ప్రాణాయామ చేయండి. కావాలంటే ఈ కలర్ కూడా వాడచ్చు, ఇది కూడా బాగా పనిచేస్తుంది. సో దీంట్లో మీకు ఏది అవసరమో అది మీరు ఫాలో అవ్వండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా మహేష్ గారు? ఒకటి, మనం పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యాధులు కానీ, మన దాంట్లో ముద్రలు కానివ్వండి, ఏది చేసినా రిజల్ట్ ఉండదు పుట్టుకతో కనుక ఉంటే. లేదు మధ్యలో వచ్చినాయి అంటే డెఫినెట్గా దీనివల్ల దానికి ప్రయోజనం ఉంది. ఇప్పుడు పుట్టినప్పటి నుంచే డయాబెటీస్ ఉంటే ఇవి అంతగా పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ మధ్యలో వచ్చింది, సో డెఫినెట్గా దానికి దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా మందికి ఇయర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పుట్టుకతో కనుక ఉంటే దానికి ఈ ముద్రలు కానీ వీటి వల్ల ప్రయోజనం ఉండదు. మనం ట్రై చేయొచ్చు, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకు డెఫినెట్గా దీనివల్ల ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇంకా దేని గురించి కావాలి సార్ ఒక పాయింట్. చెప్పండి. సార్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ అపిటైట్, ఓకే, తెలుగులో మందాగ్ని అని ఏమంటారు, అవును. ఐ థింక్ లాంగ్వేజ్ లో మందాగ్ని అంటారు. గ్యాస్ట్రిక్ విషాగ్ని, ఫైర్, ఈశాగ్ని, మందాగ్ని 3 ఉంటాయి. మందాగ్ని, లాస్ ఆఫ్ అపిటైట్. దీనికి సొల్యూషన్ ఏంటి? యాక్చువల్గా నాకు లాస్ ఆఫ్ అపిటైట్, నాకు ఆకలి అనేది ఉండదు. మీకు మెటబాలిజం పెంచాలి. సో ఒకటి ఏంటంటే మీ బాడీ హీట్ బాడీ అయితే వాటర్ తీసుకొని ముద్ర చేయండి. మీరు పవన్ ముక్త చేయాలి. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ పెట్టుకోండి. కొద్దిగా మీరు ఏంటి అంటే మీరు యాక్టివిటీ చేయాలి. మీ లైఫ్ స్టైల్ చెప్పండి. లైఫ్ స్టైల్ అంటే నాది మోస్ట్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ సిస్టమ్ అండి. అవును, మీకు యాక్టివిటీ లేదు కదా బాడీలో. ఏంటిది, మీరు ఒక యాక్టివిటీ చేస్తే ఇప్పుడు ఏముంది, నేను వాకింగ్ ఇవన్నీ ట్రై చేశాను, కానీ ఇట్ ఈస్ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం లేదు. సార్ వాకింగ్ అనేది సార్ ఇది మీకు ఏంటిదంటే అది జస్ట్ ఏంటిది, ఏ వర్కౌట్ చేయలేని వాళ్ళు వాకింగ్ చేస్తారు. మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు మనకి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు అందరూ పొలంలో పనిచేసేవాళ్ళు. మనం ఇంత తీసుకుంటాం, వాళ్ళు ఇంత తిన్నా కూడా అట్లానే లీన్గానే ఉంటారు. మీకు అప్పటైట్ పెరగాలి అంటే మీరు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళకు ఇంత తినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత ఎనర్జీ ఖర్చు అవ్వట్లేదు, వీళ్ళకి బ్రెయిన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు నార్మల్గా చూడండి, యోగా చేసే వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది, జిమ్ చేసే వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది. సో అట్లానే ఇప్పుడు పొలం పనులకు వెళ్ళే వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంటుంది, వాళ్ళు చేసే వర్క్ కూడా మనం చేయలేము. సార్ మీరు ఏంటంటే కొద్దిగా యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి రండి. కూర్చొని ఎవరైనా సరే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కూర్చొని ఉంటే ఆటోమేటిక్గా మీ డైజెస్టివ్ ఫైర్ అనేది తగ్గిపోతుంది. దీని ఏంటంటే మన దాంట్లో అర్ధనారీశ్వరతత్వం అంటాము, వీళ్ళు ఇన్ యాంగ్ అంటారు. సో ఏంటంటే బాడీలో కూర్చొని ఇన్ పెరుగుతుంది, యాంగ్ పెరగాలి అంటే బాడీ ఫంక్షనాలిటీ పెరగాలి. మీరు యాక్టివిటీ స్లోగా స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు మీ మెటబాలిజం పెరుగుతుంది. వాకింగ్ అనేది నేను ఒక యాక్టివిటీలా నేను కన్సిడర్ చేయను. ఓకే, అది ఏంటంటే ఎవరు ఏ వర్కౌట్ చేయలేని వాళ్ళు చేయొచ్చు, కానీ మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ యంగ్గా ఉన్నారు అంటే నేను జిమ్ రికమెండ్ చేయను, కానీ మన ట్రెడిషనల్ ఉన్నాయి, దండ్ ఉన్నాయి, బయటకు ఉన్నాయి, మనకు ముద్గర్ ఉంది, గదా ఉంది. సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. లేదు అంటే యోగా ఉంది, యోగా చేయొచ్చు. సరే మీరు ఈ యోగా కానీ ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తూ ఇది మెటబాలిజంని పెంచుతుంది. ఈ
సూర్య ముద్రలో మీరు కపాలభాతి ప్రాణాయామ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎప్పుడైతే డైజెషన్ డిస్టర్బ్ అవుతుందో అది 3 రకాలుగా డిస్టర్బ్ అవుతుంది. ఆ? మందాగ్ని అంటాము, తీష్మాగ్ని అంటాము, విషమాగ్ని అంటాము. అదే అజీర్తి, అతిజీర్తి, కుంజల్ జీర్తి అంటాం వాటిని. సో దాన్ని ఏం చేయాలి అంటే మనం మళ్ళీ సమన్లోకి తీసుకురావాలి. ఈ 3 కండిషన్స్ కూడా మనకి ఇబ్బందే. డైజెషన్ తక్కువైనా ఇబ్బందే, డైజెషన్ ఎక్కువైనా ఇబ్బందే, ఇరెగ్యులర్గా అయినా ఇబ్బందే. సో డైజెషన్ అనేది సమంగా ఉండాలి. సో ఎవరికైతే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చాలా మందికి మీరు చూడండి, మీకు ఫస్ట్ ఇష్యూ స్టార్ట్ అయ్యేది డైజెషన్ నుంచి. ఏం చెప్తారు, బాడీలో పెయిన్స్ అంటారు, కానీ కరెక్ట్గా వాళ్ళని అడిగితే 10 ఇయర్స్ నుంచి టు 15 ఇయర్స్ నుంచి నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ఉంది, లేదా అప్పుడప్పుడు మోషన్ ఫ్రీ ఉండదు, ఇవన్నీ కూడా చెప్తారు. అందుకని మనకి ఏమంటారు, మన మాక్సిమం రోగాలన్నీ కూడా మనకు పొట్టలోంచే వస్తాయి. స్టమక్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. అందుకని మీరు యోగాలో చూడండి, మీరు క్రియాలు చూడండి, ఏవి చూసినా ఆసనాలు చూడండి, ప్రాణాయామ చూడండి, అన్నీ కూడా మేజర్ ఫోకస్ అబ్డామిన్ మీద ఉంటుంది, స్పైన్ మీద ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారా? ఒక ఆసనం చెప్పండి దీని మీద ఫోకస్ లేని, మీ స్పైన్ మీద కానీ అబ్డామిన్ మీద ఇంపాక్ట్ లేని ఆసనం ఏమన్నా ఉందా? ఇవి మన లిమ్స్, వీటి సపోర్ట్ తోని మనం వర్క్ చేసేదంతా ఈ రీజన్ లోనే, టార్సో రీజన్ లోనే. మెడిటేషన్ చేస్తాం, స్పైన్ ఎట్లా ఉండాలి? స్ట్రేట్ గా ఉండాలి. క్రాస్ గా ఉంటే చెప్పి అందరికి సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇంత టైం తీసుకుంటున్నాను. మీరు ఒకటి కాదు, నేను చెప్పినవన్నీ మీకు ఏదేది అవసరమో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు చేయండి మహేష్ గారు, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేసి ఇప్పుడు నేను చెప్పినవి చేయండి, మీకు డెఫినెట్గా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక చిన్న ప్రాబ్లం అండి, ఇది ఇంకొక విషయము. యాక్చువల్గా నా 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 మౌత్ ఉంది కదా, నా పెదాలు అనేది డ్రై అయిపోతుంటాయి. సో నేను ఊరికే లిక్ చేసి నేను సపరేట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ దేర్ సిన్స్ లాస్ట్ 20 years. లాస్ట్ 20 years. యా, లిప్స్ అనేది డ్రై అయిపోవడం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీజన్ ఈ ప్రాబ్లం ఉంటుంది. వాటర్ ఎన్ని తీసుకుంటారు సార్? నేను వాటర్ థెరపీ కూడా ట్రై చేశాను. మంతెన సత్యనారాయణ రాజు గారి థెరపీ, వాటర్ థెరపీ అవన్నీ ట్రై చేశాను, కానీ ఐ నెవర్ ఫౌండ్ ఎనీ చేంజ్. సార్ మీ యూరిన్ ఏ కలర్ లో ఉంటుంది? నార్మల్గానే ఉంటుందండి. నార్మల్ అంటే పేల్ ఎల్లోనో, డార్క్ ఎల్లోనో, వైటా? వైటే ఉంటుంది. మొత్తం డే మొత్తం వైటే ఉంటుందా? వైటే ఉంటుంది. ఇప్పుడు యూరిన్ థెరపీ అనేసి ఆ గురుగారు చెప్పారు కదా, రంగనాథ్ గారు. సో నేను ఇవాళ పొద్దున యాక్చువల్గా స్టార్ట్ చేశాను అది. సో నేను అంటే యూరిన్ నేను గ్లాస్లో తీసుకున్న తర్వాత ఇట్ వాజ్ నా గ్లాస్ కలర్ చూస్తే మాత్రము చాలా లైట్ ఎల్లో కనబడుతుంది, కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ లైట్ ఎల్లోనా ఇది న్యాచురల్ కలర్ అని నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా న్యాచురల్ కలర్ ఇస్ పేల్ ఎల్లో. అంటే ఏంటంటే జస్ట్ వాటర్ మెటబాలిజం ఎట్లా ఉందని కనుక్కోవడానికి. అంటే మీకు అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ సార్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉందా? ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే డిపెండ్స్ అపాన్ ది ఇంటేక్ ఆఫ్ వాటర్. నేను వాటర్ తీసుకున్నాను అనుకోండి, సో ఫ్రీక్వెంట్ యూరినేషన్. వాటర్ తీసుకోకపోతే దేర్ ఇస్ నో ఫ్రీక్వెంట్ యూరినేషన్. డయాబెటీస్ ఏం లేదు. డయాబెటీస్ కాదు సార్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంతే. ఓకే, నైట్ ఏమన్నా ఉంది అనుకోండి కొంతవరకు. నైట్ ఏమన్నా వెళ్తారా? నైట్ కూడా వెళ్తాను, ఒక 2 సార్లు అట్లా వెళ్ళవలసి వస్తుంది.
ఓకే. ఓకే. బ్యాక్ అంటే పెయిన్ ఉంది. ఫ్రీక్వెంట్ మరీ అంత ఎక్కువ లేదు, అంటే ఫ్రీ ఉంది, యూరినేషన్ ఉంది. అంటే నేను నీళ్ళు అంటే కావాలని బికాజ్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను నీళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేసేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఆ కారణంగా ఇప్పుడు చాలా మంది కంటే నేను నేను అంటే ఐ కాన్షియస్లీ మేక్ షూర్ దట్ ఐ టేక్ వాటర్. సో ఆ విధంగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎన్ని లీటర్స్ తీసుకుంటారు? లీటర్లు అనేది నేను లెక్క పెట్టలేదండి, జస్ట్ బాటిల్ వాటర్ ఉంటుంది కదా, నేను ఐ కీప్ ఆన్ మేబీ 2 కన్స్యూమింగ్ వెన్ ఎవర్. బాటిల్స్, 3 బాటిల్స్. యూ కెన్ సే 3 బాటిల్స్ ఆర్ మేబీ ఈవెన్ మోర్ ఆల్సో. ఓకే. ఓకే సార్. ఒకటి సార్, నాకు ప్రాబ్లం అర్థమైంది. మీకు వాటర్ మెటబాలిజం పెంచినప్పుడు మీకు అది కూడా సెట్ అవుతుంది. ఓకే. సో దానికి ఏంటంటే మీరు ఆ థర్స్ట్ ఫీలింగ్ ఏదైతే డ్రైనెస్ ఉందో దానికి జలముద్ర చేయండి. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? అంటే ఇప్పుడు నార్మల్గా ఎనీ టైం తిన్న వెంటనే కాకుండా మీరు ఎప్పుడైనా ఈ ముద్రలు ఆల్రెడీ మన స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్తున్నాను. నార్మల్ గా ఎప్పుడైనా చేయొచ్చు. తిన్న వెంటనే ఎమర్జెన్సీ అయితే చేయండి, లేదు అంటే లేదు. ఒక 10-15 మినిట్స్ డైలీ ఈ ముద్ర చేయండి. ఇదేం చేస్తుందంటే బాడీలో వాటర్ మెటబాలిజం ని మేనేజ్ చేస్తుంది. మనకు 70% బాడీలో వాటరే ఉన్నాయి. ఎంతసేపు చేయమంటారు, ఎంతసేపు చేయాలి ఇది? 10-15 మినిట్స్ చేయండి డైలీ. 15? 10-15 మినిట్స్ చేయండి ఎప్పుడైనా సరే. లేదు 15 మినిట్స్ చేయలేకపోతున్నా అంటే 5 మినిట్స్ అట్లా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చేయొచ్చు. ఏ ముద్ర అయినా అంతే. ఒక్కసారి మీకు పెయిన్ ఉంది అంటే అక్కడ ముద్ర చేయకండి, రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయొచ్చు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే ఈ ఆర్ఓ వాటర్ వల్ల కానివ్వండి, లేకుంటే మనకు సరిగ్గా రెస్ట్ లేకపోవడం వల్ల కానివ్వండి, కోవిడ్ వల్ల కానివ్వండి, చాలా మందికి వాటర్ మెటబాలిజం అవ్వట్లేదు. జనరల్ గా యూరిన్ అనేది పేల్ ఎల్లోలో ఉంటుంది. బాడీలో హీట్ అయినప్పుడు డార్క్ ఎల్లో వస్తుంది. ఓకే, జనరల్ గా మనకు డైలీ ఉండాల్సింది పేల్ ఎల్లో. కానీ ఏంటంటే ఈ కాలంలో చాలా మందికి యూరిన్ అనేది వైట్ కలర్ లో వస్తుంది. అది పేల్ yellow ఉంది, పొద్దున నేను అబ్జర్వ్ చేశాను. ఈ పేల్ ఎల్లో అంటే ఓకే. కానీ ఏంటంటే నేను బెంగళూరులో చేశాను. అక్కడ ఆల్మోస్ట్ డైలీ 200 మెంబర్స్ వచ్చేవాళ్ళు. దాంట్లో ఏంటంటే సగం కంటే ఎక్కువ సేమ్ కంప్లైంట్. సో దానికి ఏంటి అంటే ఒకటి సరిగ్గా రెస్ట్ లేకపోవడం. మనం ఏం చేస్తాం, ఇంతకుముందు పని ఉండేది, మార్నింగ్ అంతా పొలంలో పని చేసేవాళ్ళు, రాత్రి రెస్ట్ తీసుకునేవాళ్ళు. లేదా ఇంకా చెప్పాలి అంటే జూన్ జూలై నుంచి జనవరి వరకు పొలంలో పని చేసేవాళ్ళు, జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు కంప్లీట్ రెస్ట్ లో ఉండేవాళ్ళు. అవునా? ఏమవుతుంది, ఓన్లీ వర్క్ 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 అవుతుంది, రెస్ట్ ఉండట్లేదు. ఎప్పుడైతే మనకు ఆ ప్రాపర్ రెస్ట్ ఉంటుందో నెక్స్ట్ డే వర్క్ చేయడానికి ఎనర్జీ ఉంటుంది. మనం ఓన్లీ వర్క్ చేసి స్లీప్ సరిగ్గా లేకుండా, రెస్ట్ సరిగ్గా లేకుండా పడుకున్నా కానీ బ్రెయిన్ రన్ అవుతూ ఇట్లా ఉన్నప్పుడు బాడీ ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆర్గన్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. వచ్చే ఇష్యూస్ కూడా మెయిన్ గా దానికే. కిడ్నీ బాగా ఉండాలి, బాడీ మెటబాలిజం అవ్వాలి అంటే మనకు ప్రాపర్ రెస్ట్ కావాలి. సో అట్లా రెస్ట్ తీసుకున్నప్పుడు మీరు నెక్స్ట్ డే వర్క్ బాగా చేయగలరు. ఎంత వర్క్ చేస్తే మీకు అంత బెటర్ రెస్ట్ దొరుకుతుంది. రెండు ఇంటర్ రిలేటెడ్. చూడండి, ఇప్పుడు ఈరోజు బాగా ఫిజికల్ గా వర్క్ చేశాను, ఏం జరుగుతుంది, నైట్ నిద్ర బాగా పడుతుంది. నైట్ నిద్ర బాగా పట్టింది, నెక్స్ట్ డే వర్క్. సో రెండు ఇంటర్ రిలేటెడ్. రెండింటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో అప్పుడే లైఫ్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. సో ఎవరైతే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఏసీ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారో మీరు కంపల్సరీ ఏంటి అంటే డైలీ ఒక 1-1.5 అవర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. బాడీకి మూమెంట్స్ చాలా అవసరం. సో దాంతో మీకున్న ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో మాక్సిమం దాంతో తగ్గిపోతాయి.
ఎవరికైతే ఈ వైట్ కలర్ యూరిన్ ఇట్లా ఉందో, లేకుంటే నీళ్ళు తాగిన ఒక 10-15 నిమిషాలకు టాయిలెట్ వస్తుందో, జనరల్గా అయితే అంత తొందరగా రాకూడదు. ఎవరికైతే అట్లా వస్తుందో వాళ్ళందరూ కూడా ఈ జలముద్ర బాగా పనిచేస్తారు. అంటే దీని అర్థం ఏంటిది అంటే, మీకు మెల్లిమెల్లిగా ఏంటంటే దాని కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది అనుకోండి దానికి, అంత తొందర ఏమవ్వదు. బట్ ఇప్పటి నుంచే మీరు దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే వాటికి రెస్ట్ దొరకట్లేదు, పనిచేసి అలసిపోతున్నాయి. ఆర్గన్స్ కి కూడా రెస్ట్ కావాలి. అది ఆర్గన్ క్లాక్ లో చూద్దాం, ఆర్గన్స్ రెస్ట్ ఎట్లా ఉంటుందని. రఘు శర్మ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. అడగండి. అభినవ్ సార్, నాకు ప్రాబ్లం ఏంటంటే మీరు ముద్దలు చెప్పారు. ఆ ముద్దలు మీరు 15 నిమిషాలని నాకు అర్థం అవుతుంది. రెండు నేను పడుకుని నాకేంటంటే వెన్నునొప్పి ఎక్కువగా ఉంది సార్. నేను కూర్చోలేకపోతున్నాను సార్. పడుకొని చేయండి. పడుకొని ఇప్పుడు మా పడుకొని ఎలా చేయము? ఇప్పుడు ఇలా ఇలా పెట్టుకోమని ఎలా చేయాలి? పడుకొని పక్కకు పెట్టుకోండి సార్, చెయ్యి ఏం కాదు. మా అంటే వీళ్ళకి 1 వీక్ లో వచ్చేది మీకు ఇంకో 2 వారాలు ఎక్కువ పడుతుందేమో, రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే సార్. పడుకొని రెండోది చేయండి. సమాన ముద్ర అన్నారు కదా. ఉమ్. ఆ సమాన ముద్ర దగ్గర మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇక్కడ గడ్డలు తగ్గుతాయి, క్యాన్సర్ గడ్డ తగ్గుతున్నాను. నాకు క్యాన్సర్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. నాకు పక్షవాతం వచ్చి ఇక్కడ గడ్డలు మొత్తం చెయ్యంతా గడ్డలుగా ఉన్నాయి సార్. ఇది తగ్గుతుందా లేదా? పెట్టుకోండి సార్, డెఫినెట్ గా ఉంటుంది సార్. తగ్గుతుంది అంటే డెఫినెట్ గా తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది. ఓకే. రెండోది, నాకు వెన్ను దగ్గర మొత్తం దాదాపు ఒక సగ భాగం కింద నుంచి మొత్తం దాన్ని ఎలా చెప్పాలంటే జిగ్జాగ్ మైండ్ అంతా బాగా ఎంత బాధేస్తుందంటే ఒకసారి అసలు అనకూడదు కానీ ప్రాణం తీసుకున్నా అంత బాధేస్తుంది సార్. నొప్పి తట్టుకోలేకపోతున్నా. ఆ బాధ లోపల బాధ అలా ఉంటుంది. అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం వెన్నంతా ఎంత నొప్పి వస్తుంది, తిమ్మిగా బాగా నొప్పి వస్తుంది సార్. ఒకటి వాయు ముద్ర చేయండి నొప్పి తగ్గడానికి. ఇంకొకటి మీరు ఫస్ట్ వాయు ముద్ర చేయండి, నెక్స్ట్ నేను వచ్చే వరకు మీకు నొప్పి తగ్గుతుంది. అక్కడ పెయిన్ ఉంది అంటే హాట్ ప్యాక్ కానీ ఏదన్నా ప్యాక్స్ పెట్టుకోవచ్చు. అంటే ఒక దాంట్లో వేడి నీళ్ళు పోసుకొని అక్కడ పెట్టుకోవడము, మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అక్కడ. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇది సార్. చేయండి. నాకు ఇది మెడ దగ్గర కూడా నొప్పులు సార్. మెడ దగ్గర ఇక్కడ బాగా ఇక్కడ నొప్పులు తట్టుకోలేకపోతున్నా సార్. ఆ అంటే బాధ చాలా బాధ ఎక్కువ. సార్ ఏదన్నా రిపోర్ట్ ఏమన్నా ఉందా? రిపోర్ట్ నేను మన లలిత మేడం గారి దగ్గర పంపించాను. చూడండి ఒకసారి, మేడం గారు పెడతారు మీకు. మేడం అడుగుతాను నేను, ఒకసారి చూసాక నేను పెట్టండి అప్పటి సార్. వరకు ఈ ముద్రలు చేసుకోండి సార్. మీకు ఏంటి అది అంటే ఇప్పుడు చెప్పండి. 5 నిమిషాలు చేసుకోవచ్చా సార్? ఒక్కొక్క ముద్ర, మీరు చెప్పిన ముద్ర చాలా ముద్రలు ఉన్నాయి. అపాన ముద్ర ఉంది, సంజీవిని ముద్ర ఉంది. ఏది అవసరం? నాకు ఏది అవసరం సార్ చెప్పండి సార్. మీకు టాప్ ప్రియారిటీ ఏది అవసరం? మీకు ఫస్ట్ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, వాయు ముద్ర చేయండి. ఇంకొకటి ఈ గడ్డలు అనేటివి మీకు పెయిన్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వండి, లేదు అంటే మిగతా వాటికి ఇవ్వండి. వాయు ముద్ర ఒకటి చేసుకోండి, కావాలంటే సమాన ముద్ర చేసుకోండి. అట్లా మీ అవసరం ఏముంది ఫస్ట్ దానికి అనుకూలంగా చేసుకోండి. ఇంకా పోయినసారి మీరు చెప్పింది నాకు వాయు ముద్ర ఒకటి చెప్పారు సార్, జ్ఞాన ముద్ర ఒకటి చెప్పారు, సంజీవుని ముద్ర చెప్పారు సార్. ఆ 3 చెప్పారు సార్ నాకు. ఇవి చేయండి, కంటిన్యూ చేయండి. నేను చూసాక ఇంకా మీకు వేరే ముద్రలు చెప్తాను. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. రవీందర్ రావు గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ప్రస్తుతం ఎక్కువ మందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా సార్, దానికి ఏదైనా ముద్ర ఉంటుందా? ఉంటుంది సార్, చాలా బాగా అడిగారు. ఓకే, మరి మీరు అందరూ ఎవరెవరికి ఉంది మోకాళ్ళ నొప్పి? చేతులు లేపండి. 2, ఇంకెవరికన్నా ఉందా? 3. లేదంటే మీరు ఎస్ అని చాట్ బాక్స్ లో టైప్ చేస్తే సరిపోతుంది. నాకు ఉండేది సార్, యోగా చేయడం వల్ల తగ్గిపోయింది. ఎవరండి? ఓకే, గుడ్. మీకు ఒక ముద్ర చెప్తాను.
నెక్స్ట్ 2 వీక్స్ అది హోంవర్క్గా చేయాలి. ఎవరికైతే మొక్కాల నొప్పులు ఉన్నాయో చేస్తారా? దాని పేరు కీళ్ళ ముద్ర లేదంటే సంధి ముద్ర. కీళ్ళు అంటే ఏంటిది? జాయింట్స్. సో మన జాయింట్స్ కి బాగా పనిచేస్తుంది ముద్ర. కంపల్సరీ మీరు 2 వీక్స్ ముద్ర చేయండి. 2 వీక్స్ తర్వాత మాట్లాడుకుందాం దాని రిజల్ట్ ఎట్లా ఉంది. రైట్ హ్యాండ్ లో పృథ్వీ ముద్ర చేయండి. ఉంగరపు వేలు టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ లో మిడిల్ ఫింగర్ ఆకాశం. రైట్ లో పృథ్వీ, లెఫ్ట్ లో ఆకాశ. ఓకే, ఇది పొద్దున 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు చేయాలి ఫర్ 2 వీక్స్. ఎందుకంటే నేను వర్క్ చేసింది రీహాబ్లోనే. సో ఎవరైతే సర్జరీకి వెళ్తారో, సర్జరీ తర్వాత వస్తారో, సో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజులు చెప్పడము. ఇప్పుడు నా ఆన్లైన్ క్లాస్లో కూడా సర్జరీ వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. ఒకళ్ళు ముఖాల నొప్పి వాళ్ళు ఉన్నారు, మిగతా వెరికోస్ వెయిన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఏంటి అంటే దాన్ని ఆపలేకపోతే దాన్ని డిలే అన్నా చేయొచ్చు మనం. దానికి ఏంటంటే మనకు యోగాలో చాలా ప్రక్రియలు ఉన్నాయి వాటిని చేసుకోవడానికి. దాంట్లో ఈ ముద్ర ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. దీని పేరు కీళ్ళ ముద్ర లేకుంటే సంధి ముద్ర అనొచ్చు. రైట్ హ్యాండ్ లో పృథ్వీ ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ లో ఆకాశం. ఓకే, ఇట్లా పెట్టేసుకోండి. 30 నిమిషాలు పొద్దున, 30 నిమిషాలు సాయంత్రం, 2 వారాలు చేయాలి. సార్ 30 నిమిషాలు చేయలేం, చేయని వస్తుంది. 10 నిమిషాలు చేయండి, మళ్ళీ ఒక పావు గంట ఆగి ఇంకో 10 నిమిషాలు చేయండి. కానీ కంపల్సరీ మార్నింగ్ 30 మినిట్స్, ఈవినింగ్ 30 మినిట్స్. లేదు పెయిన్ వస్తుంది చేయలేము అంటే ఇట్లా బ్రేక్ చేస్తూ అన్నా చేయండి. ఒక 2 వారాలు వేసిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంది అని. ఫస్ట్ బేసిక్ లో మనం 2 వీక్స్ చేయాలి ఈ ముద్ర. ఎంతమంది చేస్తారు? మేడం పేరు నోట్ చేసుకోండి, మళ్ళీ అడుగుదాం నెక్స్ట్ వీక్. ఓకే, చేయండి, చేసి చూడండి. మీకు ఏంటి అంటే మనం చెప్పేది బేసిక్ హస్తముద్ర. మీకు సార్ ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు అందరూ మినరల్ వాటర్ కి అలవాటు పడిపోయినారు సార్. దేనికంటే దాని వల్ల కూడా ఇది మినరల్ వాటర్ కి అలవాటు పడ్డారు సార్ అందరూ. దాని వల్లే సార్. దాని వల్ల సార్ వస్తుంది. అది తాగొద్దని చెప్పగలము. అట్లాగే ఈ ముద్ర వేయించుకుంటాం. ఇంకేనా జాగ్రత్తగా చెప్పొచ్చు సార్ వాళ్ళకి. వాళ్ళకి ఏంటిది ఆహారంలో అంటే, ముఖాల్లో ఇబ్బంది ఉన్న వాళ్ళు వాకింగ్ చేయకూడదు. ఏంటంటే వాకింగ్ మంచిదని చెప్పి కొద్దిగా మొఖాల నొప్పి ఉన్న వాళ్ళు కనుక ఈ ఫ్లోర్ మీద, ఈ హార్డ్ సర్ఫేస్ మీద వాకింగ్లు చేస్తే మీరు ఒక 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మొఖాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, 10,000 స్టెప్స్. అవును సార్, ఆ స్టెప్స్ మరి ఆ కరోనా సమయంలో అతిగా వాకింగ్ చేసిన దాని వల్ల మోకాళ్ళు నొప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. సార్ సర్జరీ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాకింగ్ చేసి. ఉన్నారు సార్, మా ఫ్యామిలీలో ఉన్నారు సార్ ఒకరు. నాకు తెలుసు సార్. కరోనా సమయంలో అతిగా వాకింగ్ చేసుకునేసి వాళ్ళు మోకాళ్ళు ఆపరేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది మా ఫ్యామిలీలో ఒకరికి. అవుతుంది సార్, అతిగా వాకింగ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే మీరు మట్టిలో చేయండి, మీరు గడ్డిలో చేయండి, మీకు ఇబ్బంది ఉండదు. మీరు వాక్ చేసేదంతా హార్డ్ సర్ఫేస్ మీద, రోడ్ల మీద. సో ఏమవుతుందంటే మీరు నేల మీద ఎంత ప్రెజర్ వేస్తారో అంతకు డబుల్ ప్రెజర్ పైకి వస్తుంది. కింద నుంచి వస్తుంది. ఇసుకలో చేయండి, ప్రెజర్ ఉండదు. సో దీనివల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఏంటంటే నేను వాకింగ్ రికమెండ్ చేయను. మీరు ఇంకా బెటర్ అంటే స్విమ్మింగ్ చేసుకోండి, ఇబ్బంది ఉండదు, చాలా మంచిది. దీనికి ఏంటి అంటే ఒకటి మినరల్ వాటర్ అంటారు, యాడెడ్ మినరల్స్ అంటారు కదా, తప్ప దాంట్లో మినరల్ ఉండదు. పాతకాలం సిస్టమ్ ఏదైతే ఉందో మనకు అట్లా నీళ్లు ఫిల్టర్ చేసుకొని తాగడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఏంటంటే సిటీలో కాదు, విలేజెస్ లో కూడా మినరల్ వాటర్ వచ్చేసాయి. సో అది జనరల్ గా వాడకుంటేనే బెటర్.
ఓకే ఓకే సార్, ధన్యవాదాలు. మేడం 9:30 వరకు చేయొచ్చా లలిత గారు? ఎస్ సార్. జ్యోతి గారు మీరు చెప్పాలా? హేమ గారు ఏమన్నా? జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి, మీ క్వశ్చన్ ఏంటో కదా సార్. మేడం వీడియో ఆన్ చేయాలి నాకు, లేకుంటే జ్యోతి గారు ఒక్క నిమిషం సార్. మీరు ఏంటంటే సాధన చేసేటప్పుడు ఇదన్నీ ప్రాక్టికల్ కాబట్టి మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుస్తుంది. వీడియో ఆన్ చేయాలంటారా? మీరు కూడా సాధన చేసేటప్పుడు కూడా వీడియో ఆన్ చేసుకుంటే ఎవరు ఏం సాధన చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అది ఒకసారి ఇలా తాకిచ్చి చేయడము, దాని పైకి చేయడము రెండు తేడా వచ్చేస్తాయి కదా సార్. ఇలా అవును, తాకిచ్చి చేస్తే దాన్ని కరెక్ట్ గా పెట్టడము, ఇలా అణిచి చేస్తే దాన్ని కంట్రోల్ చేయడం కదా, ఆ తత్వాన్ని కంట్రోల్ చేయడం అవుతుంది. తత్వం మారుతుంది, మళ్ళీ ఆ. రిజల్ట్ రాలే అంటారు. వీడియో అంటే మెడిటేషన్ అప్పుడు కూడా చూసాను చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు, ఆన్ చేస్తా. చేస్తున్నారా లేదా కూడా తెలియదు. చెప్పండి సార్ జ్యోతి. నమస్తే సార్. నమస్కారం అండి. మా పెద్దమ్మాయికి లెఫ్ట్ సైడ్ చెవి చాలా నొప్పి ఉంటుంది సార్ ఎప్పుడు. నొప్పి నొప్పి సార్, కొంచెం వాటర్ లోపలికి వెళ్ళినా గానీ నొప్పి. ఈ చలికాలం స్టార్ట్ అయితే లెఫ్ట్ మాత్రమే సార్ చాలా నొప్పి లేస్తుంది. ఒక పని అది చేయండి. ఒకటి ఇయర్ బయటికి వెళ్తే ఇయర్ లో కాటన్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకే సార్. ఆ, ఓకే. ఇంకొకటి మిడిల్ ఫింగర్ ఉంది కదా, సార్. మిడిల్ ఫింగర్ ఇట్లా కిందికి పెట్టాలి, దీన్ని శూన్య ముద్ర అంటాం. ఓకే సార్. బేస్ ఆఫ్ ది థంబ్ లో టచ్ అవ్వాలి. సార్. ఇది 15 మినిట్స్ మార్నింగ్, 15 మినిట్స్ ఈవినింగ్. ఒక 10 డేస్ ఒక 15 డేస్ చేయండి, తర్వాత నాకు అప్డేట్ చేయండి. సార్ ఓకే సార్. ఓకేనా? మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 minutes. ఏజ్ ఎంతండి అమ్మాయిది? 21 సార్. ఓకే. అంటే బయటికి వెళ్ళినప్పుడు అవుతుందా, ఇంట్లో ఉన్నా కూడా అవుతుందా పెయిన్? అంటే అమ్మాయి కొంచెం కోల్డ్ వెదర్ చేంజ్ అయితే గానీ, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇట్లా టచ్ అయినా గానీ అవుతుంది సార్. అది ఒక 6-7 years నుంచి ఉంది సార్ అమ్మాయికి. సరే, ఇవి రెండు చేయండి. సార్. ఓకే. లోపడైతే ఇంజురీ కానీ ఏం లేదు కదా? ఏమీ లేదు సార్, అది లెఫ్ట్ మాత్రమే సార్. సరే, ఇది చేయండి, ఈ రెండు చేయండి. సార్ ఇంకొకసారి చెప్పండి సార్, ముద్ర అర్థం కాలేదు. మిడిల్ ఫింగర్ ఉంది కదా, సార్. మిడిల్ ఫింగర్ ఇక్కడ థంబ్ కింద పెట్టండి. సార్. సార్. ఆ, దీన్ని శూన్య ముద్ర అంటాం. ఇట్లా పెట్టండి, హ్యాండ్స్ తొడల మీద పెట్టుకోవాలి. ఓకే. ఒక 15 to 20 మినిట్స్ చేయొచ్చు. ఓకే సార్. మార్నింగ్ ఈవినింగ్ చేయండి. ఓకే. సార్. ఇయర్ ఫోన్స్ ఏమన్నా వాడుతుందా తను? వాడిందా? వాడక ముందే వచ్చింది సార్. ఆ పాప వాడబట్టి 1 year అయింది సార్. ఈ పాపకి ఈ ప్రాబ్లం వచ్చి 7 years అయింది సార్. ఓకే. అంతకుముందు ఏమన్నా హెడ్ ఫోన్స్ కానీ ఏం వాడలేదు కదా? లేదు. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ నుంచి వాడుతుంది సార్. ఈ పాపకి ఇది వచ్చి 10th లో ఏమో వచ్చింది సార్. సరే, ఇవి రెండు వచ్చి ఇయర్ చూడండి. సార్. నాకు అప్డేట్ చేయండి, దాన్ని బట్టి నేను మళ్ళీ చెప్తాను. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే. కృష్ణకుమారి గారు ఇంకా ఎవరైనా ఉన్నారా డౌట్? అంతేనా? ఇంకొకరు కృష్ణకుమారి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నాకు ఫైలేరియా ఉంది కాళ్ళకి, కానీ ఆనలు కూడా ఉన్నాయి. నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానికి ఏదైనా ముత్తర్లు ఉన్నాయా? ఏంది ఆనలక? బెస్ట్ రెమెడీ చెప్తాను, చెప్పండి. మీకు జిల్లేడాకు ఐడియా ఉందా? తెలుసండి, జిల్లేడాకు. జిల్లేడాకు తెలుసు కదా? మీరు ఏం చేయాలి అంటే, ఒక ఇటుక పెట్టె, ఎర్రది ఇటుక పెట్టు ఉంటుంది కదా, అందరూ వినండి. ఆనలకు బెస్ట్ 2-3 రెమెడీస్ చెప్తాను, కానీ ఇది ది బెస్ట్. ఎందుకంటే నేను ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు అక్కడ స్కిన్ టిష్యూస్ రప్చర్ అయ్యి వచ్చింది. నేను చేసా ఇది పర్సనల్గా. ఓకే.
సో వస్తే మా గురువు గారు చెప్పారు ఇది చేయమని. అంటే వీళ్ళు ఏమన్నారు అంటే అది చాలా హార్డ్గా అయింది, వెళ్తే దానికి సర్జరీ అన్నారు. సర్జరీ అంటే మా యోగా గురువు గారికి చెప్తే, లేదు లేదు, నేను చెప్పింది వీక్లీ ట్రైస్ చెయ్యి, ఒక 2 వీక్స్లో రిజల్ట్ చూస్తా ఉన్నారు. నేనేం చేశాను అంటే మొత్తం కలిపే ట్రైస్ చేశాను. నాకు మళ్ళీ ఇప్పటికీ ఇబ్బంది లేదు. ఏం చేయాలి అంటే ఎర్రది ఇటుక పెట్టుంటుంది, దాన్ని బాగా కాల్చండి. స్టవ్ మీద కాల్చినా సరిపోతుంది. అది వేడవుతుంది కదా, వేడయిన తర్వాత దాని మీద ఈ జిల్లేడు ఆకు కట్ చేస్తే ఈ పాలు వస్తాయి కదా, తెల్ల జిల్లేడు దాన్నేమో, ఆ ఆకు తీసుకొని ఇటుక పెట్ట మీద పెట్టండి. ఆకు వేడవుతుంది. మీకు ఎక్కడైతే ఆనలు ఉన్నాయో అవి ఆ ఆకు మీద పెట్టండి. ఒక ఆకు వేస్తే ఏంటంటే కాలుతుంది. ఒక 2-3 ఆకులు వేయండి దాని మీద. వేసి ఎక్కడైతే ఆన్ ఉందో ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఆ వేడికి దాంట్లో ఉన్న రసం ఇక్కడ వెళ్తుంది. కాళ్ళు ఆనలోకి వెళ్తుంది కదా. మీరు వారానికి 3 సార్లు చేయండి. అట్లా ఒక 2-3 వారాలు చేసి చూడండి. ఇదొక పద్ధతి. అలోవెరా ఉంటుంది కదా, అవును అలోవెరా. అలోవెరా తీసుకొని అక్కడ రాసుకోండి, కొద్దిగా స్మూత్ అవుతుంది. అవును సార్, రాత్రిపూట అలోవెరా కట్ చేసి పసుపు వేసి దాని మీద ఎవరో చెప్పారు, అది అది కట్టి పొద్దున్నే మెత్తగా అయిపోతుంది కదా, అది బ్రష్ చేస్తున్నాను. మీకు అది హెల్ప్ అవుతుంది. ఏంటంటే మెత్తగా అవుతుంది, కానీ ఇప్పుడు నేను చెప్పింది చేయండి. జిల్లేడు ఆకులు ఓకే. ఇటుకను కాల్చడము, ఇటుక మీద ఆకు పెట్టడము, ఆ వేడి అయిన ఆకును తీసుకొని వచ్చి ఆన మీద పెట్టడం అంతే కదా లేదు, సార్? ఆకు మీద కాలు పెట్టండి. లేదు మీకు అట్లా పెడితే వేడిగా ఉందంటే అప్పుడు ఆకు తీసుకొని కాలు దగ్గర పెట్టుకోండి. ఓకే. నేనేం కాలు చేస్తాను, కాలు భాగం తీసుకొని వచ్చి ఆకు మీద పెట్టాలి. కాల్చి 2-3 ఆకులు వేసేవాడిని. ఉమ్, అప్పుడు ఏంటి, అంత వేడి ఉండదు, కొద్దిగానే ఉంటుంది. అవును. 2-3 ఆకుల మీద నేను కాలు ఇక్కడ ఉందనుకోండి, ఈ భాగం తీసుకెళ్లి ఆకు మీద పెట్టేవాడిని. ఉమ్, లేదు మీకు అట్లా కూడా ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఆకు తీసుకొని పెట్టుకోండి కాలికి. కానీ ఇది నేను చేసిన విధానం అయితే ఇది. ట్రై చేయండి. చాలా మంది దీంతో సఫర్ అవుతున్నారు సార్. ఈ ఆకలి అనే సమస్యతో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఓకే, కృష్ణకుమారి గారు చేసి చెప్తాను మనం. ఒకవేళ సరే సార్. వారికి సక్సెస్ఫుల్ అంటే అందరూ చేసేదండి, అవుతుంది. ఎందుకంటే నేను చేశాను. నాకు 2 కాళ్ళు ఉన్నాయి సార్, ఒక్క కాలు కూడా కాదు. చేయండి, 2 కాళ్ళతో చేయండి. నడవటానికి ప్రాబ్లం గానే ఉంటుంది, ఎక్కువ ఎక్కువ నడిచాను అనుకోండి నొప్పులు బాగా వస్తాయి. చేసుకొని తిరగాలి, మెత్తటి చేసుకొని తిరగండి చెప్పులు. మీ వాయిస్ వినిపించలేదు సార్. మీరు మెత్తటి చెప్పులు వేసుకొని తిరగండి, ఓకే సార్. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. ఓకే సార్. ఇది చేయండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఇదంతా సార్. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకోటి చెప్తాను. మాకు 1 month మనవడు ఉన్నాడు, బాబు. ఆ బాబుకి కిడ్నీ ప్రాబ్లం, అసలు పుట్టుకతోనే వచ్చేసింది అది ప్రాబ్లం. పొటాషియం ఎక్కువైపోతుంది తనకి. వచ్చిన దానికి మన దాంట్లో అంతగా ప్రయోజనాలు ఉండవు. మీరు ఇందాక చెప్తుంటే నాకు అర్థమైంది సార్, పుట్టుకతో వచ్చిన వాటికి పెద్దగా తేడాలు ఉండవని ఉండవండి. విన్నాను నేను. ఏంటంటే దాంతో వచ్చిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం చేయొచ్చు, కానీ పుట్టుకతో ఉన్న వాటికి మన దాంట్లో అయితే సొల్యూషన్ లేదు. దానివల్ల మీకు అంత ఫలితం కూడా ఉండదు. అదేనండి, ఏదో కొనుక్కుని తెచ్చుకున్నట్టు అయిందండి బాబు మాకు. అది సార్ని అడిగితేనమ్మా అది కర్మ తీసుకురావడము అని చెప్పారు. వాళ్ళు ఆ కర్మ తీసుకొని వచ్చారమ్మా. అది చేయొచ్చు, కానీ పుట్టుకతో చిన్న బాబు కదా, అది కర్మ వల్ల అట్లా వచ్చింటుంది అని చెప్పడం జరిగింది సార్. నాకు కూడా అదే అర్థమైందండి, తను ఏదో చేసి ఉంటాడు దానివల్ల అట్లా వచ్చి. ఇప్పుడు మా పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు కదా, అది నేను అనుకునేది. వీళ్ళు కూడా అట్లా ఏంటో, వీళ్ళకి కూడా ఏదో అయ్యి ఉంటదిలే అని. ఇప్పుడు నేను అదే పొద్దున్న మిమ్మల్ని అడిగాను కదా, నేను సాయంత్రము, దాని వల్ల కూడా పితృదోషాలు ఏమైనా ఉన్నాయేమో అని అనిపించింది నాకు. అందుకే అడిగాను మిమ్మల్ని నేను, లలిత మేడం. ఏంటి అంటే కర్మ సిద్ధాంతం అనేది చాలా డీప్ టాపిక్. అది ఏంటి అంటే అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగితే నేను ఏం చెప్తాను, కర్మ అంటే ఒక యాక్షన్. ఇప్పుడు ఏంటిది, రోజు పొద్దున్న లేచి మీరు యోగా చేస్తున్నారు,
అదొక కర్మ. సో ఒక 10 ఏళ్ళు చేశారు, తర్వాత ఏమవుతుంది? మీరు ఆరోగ్యంగా ఉంటారు. కర్మఫలమే కదా అది. అవును సార్. లేదు పొద్దున యోగా అలారం పెట్టుకుంటారు 5ంటికి, లేదులే ఒక అర్ధగంట తర్వాత లేద్దామని అలారం ఆపేస్తారు. సరే లేదు కాదులే రేపటి నుంచి చేద్దాం, అట్లా అట్లా చేసుకుంటూ 1 సంవత్సరం దాటిపోతుంది, 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇది ఒక కర్మే కదా. సో ఏమవుతుంది? ఒక 10 సంవత్సరాల తర్వాత ఏ బీపీయో షుగరో ఏదో వస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు. అంటే ఏంటి అంటే కర్మ అనేది ఒక యాక్షన్. అది మంచి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవును. లేదు మనం అన్హెల్దీ కర్మాస్ ఏమన్నా చేస్తే మనకేమవుతుంది? రిజల్ట్స్ కూడా అట్లానే ఉంటాయి. దీనికి ఏంటిదంటే ఒక్క దాంట్లో ఒక విధంగా చెప్పారు. సంచిత కర్మ అని, ప్రారబ్ధ అని, ఆగామి, లేకుంటే కృష్ణ శుక్ల త్రివిధమితరేషాం, అకర్మ వికర్మ, డిఫరెంట్ పదాలు యూజ్ చేసి డిఫరెంట్ రకాలుగా చెప్పారు. ఇదే ఇంకా చెప్పాలి అంటే న్యూటన్స్ థర్డ్ లా విన్నారు ఎప్పుడన్నా? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. సో అది ఏంటంటే మన కర్మ సిద్ధాంతంలో మనకు ఎప్పుడో చెప్పారు, ద డాక్ట్రైన్ ఆఫ్ కర్మ అనేసి. మనం ఎటువంటి కర్మలు చేస్తామో మనకు అటువంటి ఫలితాలే వస్తాయి. అది పాస్ట్ అనేది అది ఈ జన్మలో అవ్వచ్చు, పోయిన జన్మలో అవ్వచ్చు, అది ఎప్పుడైనా అవ్వచ్చు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే మంచి కర్మలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కర్మ అనేది మనసా వాచ ఇంద్రియ అన్ని ఏదొచ్చినా పాజిటివ్ గా తీసుకోవటం ఒకటి అలవాటు చేసుకోవాలి కదా. అలవాటు చేసుకోవాలండి. అందుకే మనకు భగవద్గీత ఉంది, ఇంతమంది గురువులు వీళ్ళందరూ చెప్పేది అదే. కొన్ని మన చేతుల్లో ఉండవు. అవును సార్. ఏంటంటే ఎగ్జామ్ రాయడం వరకు మాత్రమే మన డ్యూటీ. దానికి మీరు ఎంతైనా చదవండి, ఎంతైనా కష్టపడండి. రిజల్ట్ గురించి మనం ఆశించకూడదు. భగవద్గీతలో చెప్పింది అవును. అవును. మీకు ఏంటంటే ఈ సాధనాలు చేయడం వల్ల మీకు యాటిట్యూడ్ అనేది వస్తుంది. అవును. చేయండి, డెఫినెట్ గా ప్రతి ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ ఉంటుంది, ఎక్కడో దగ్గర ఉంటుంది. ఒక్కళ్ళ దగ్గర లేదు అంటే అది ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది అని అర్థం. సొల్యూషన్ లేదంటే ఏమని రాస్తాం? ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అంటే క్వశ్చన్ తప్పన్నట్టు, ఇన్సఫిషియంట్ డేటా అని ఉంటుంది. అంటే క్వశ్చనే తప్పు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది, ఎక్కడో దగ్గర అయితే ఉంటుంది. ఓకేనా? మంచి కర్మలు చేయండి, రోజు సాధన చేయండి, సత్సంగంలో ఉండండి. ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈరోజు థ్యాంక్ యూ సార్. ఈరోజు చెప్పిన సాధన చేయండి, మళ్ళీ వచ్చే వారం ఇంకా నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే ఇండైజెషన్ సిస్టమ్ అంటే చాలా తక్కువగా అరుగుదల అనేది ఉన్న వాళ్ళకు ఎలాంటి ముద్రలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే ఏ ముద్ర వల్ల ఇంకా అంటే వాళ్ళు ఎక్సర్సైజులు చేయడం, మెటబాలిజం పెంచుకోవాలంటే దానికి ఏ ముద్ర వాడాలి, ఇవన్నీ కూడా అజీర్ణం అంటే డైజెషన్ సిస్టమ్, జీర్ణశక్తి అనేది సరిగా లేకపోవడం వల్ల ఎలాంటి సమస్య వస్తుంది, దానికి ఎలాంటి నివారణలు, ఎలాంటి ముద్ర, ఇవన్నీ ఈరోజు. దాంతోపాటు ఆనల సమస్య, అలాగే బ్యాక్ పెయిన్కు కీళ్ళ ముద్రలు ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్టు అవి ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పడం జరిగిందండి. ఈ కీళ్ళ ముద్రలు మోకాళ్ళ నొప్పులకు 2 వారాలు చెప్పారు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 వీక్స్, ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే, ఆ ఫ్రైడే వరకు చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా సార్కు చెప్పండి. ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టు సాధన చేయండి. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, గడ్డలు ఏమైనా ఉన్నవాళ్ళు సమాన ముద్ర ఎలా పెట్టుకోవాలి, ఇండైజెషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తము ఆహార నియమం లేచినప్పటి నుంచి చెప్పారు సార్. ఇవన్నీ ఫాలో అయ్యి ఈ 2 వీక్స్ తర్వాత సార్కు రిపోర్ట్ చేస్తే ఎలా ఉంది అనేది
మనము ఇంత చక్కగా సార్ టైం కేటాయించి మనకు ఇంతసేపు వచ్చి చెప్పడము ఇవన్నీ చేశారు కాబట్టి మనం దాన్ని ఫాలో అయ్యి ఇంకా నలుగురికి పంచాలి ఈ జ్ఞానాన్ని. అలా చేస్తూ తర్వాత సార్ మనం ఇది చేసాము దానివల్ల ఇలా వచ్చింది, ఈ రిజల్ట్ వచ్చింది అని చెప్తే అది హ్యాపీ. అంతకంటే ఇంకేం కావాలండి? చెప్పాము ఓకే వదిలేసాము అంటే కాదు, దాన్ని ఫాలో అయ్యి మీరు చక్కగా ఆచరించి చెప్తే రిజల్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు ఈరోజు. అందరూ కూడా సార్ కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్, అది ఇప్పుడు మెడిటేషన్ కు మనము అకార ఉకార మకారాలు అన్నారు. అకారము అంటే ఎలా పెట్టుకోవాలి, కొంతమందికి ఐడియా లేకపోవచ్చు. ఉకారము, ఉకారము, మకారము. ఎస్ సార్. నెక్స్ట్ క్లాస్ లో ఇది ఒకసారి సాధన చేద్దాం మనం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ ఈరోజు ఇవి చెప్పుకున్నాం కదా, వచ్చే క్లాస్ లో చేద్దాం. ఓకే సార్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా చక్కగా సార్ చెప్పినట్టు సాధన చేద్దాము. చక్కగా సాధన చేద్దాము. ఆ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో చక్కగా ఈ 2 వారాల తర్వాత తెలియజేయండి. ఓకేనా? తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. అప్పుడు